హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ఇక్కడొచ్చేసి నేను యూనిఫామ్స్ స్టిచ్ చేస్తున్నానండి. పంజాబీ డ్రెస్ ఉంటుంది కదా కాలేజ్ అమ్మాయిలకి. సో ఆ యూనిఫామ్ స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ప్యాంట్కి డోరీ మనం స్టిచ్ చేస్తాం కదా, సో అదనమాట. మనము ఈ డోరీ స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ జాయింట్ వస్తుంది కదండి, ఆ జాయింట్ దగ్గర మనం ఈ రెండు జాయింట్లు ఒకే వైపు ఉండేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసామనుకోండి, అక్కడ లావుగా ఉంటుందన్నమాట. సో అలా ఉండకుండా మనము ఎక్కడైతే జాయింట్ చేసామో ఆ జాయింట్స్ని విడిగా అటువైపు ఇటువైపు సెట్ చేసేసి మనం ఈ స్టిచ్ చేస్తే కనుక మనకి అలా లావుగా ఉండదన్నమాట. సో చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది, బాగుంటుందన్నమాట. సో ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఎక్కడైతే జాయింట్ వచ్చిందో ఆ జాయింట్స్ అంతా కూడా అక్కడ క్లాత్ని ఇలాగా ఓపెన్ చేసేసి స్టిచ్ చేసుకుంటే డోరీ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. సో ఇది స్టిచ్ చేశానండి. 2 ప్యాంట్లకి సరిపడా స్టిచ్ చేశాను. దాన్ని ఈవెన్గా కట్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. తర్వాత ప్యాంట్కి పై వైపు ఉంటుంది కదండి, ఆ క్లాత్ అయితే జాయిన్ చేస్తాను. 2 పీసెస్ వస్తాయి కదా మనకి. సో అవి 2 జాయిన్ చేస్తున్నాను. అవి 2 జాయిన్ చేసేటప్పుడు ఏంటంటే మనము ఒకటేమో ఎక్కువ క్లాత్ తీసుకోవాలి, ఇంకోటేమో తక్కువ క్లాత్ తీసుకుని మనం జాయిన్ చేసుకోవాలన్నమాట. సో అలా చేసుకుంటే ఏంటంటే మనం ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదండి, ఎక్కువ క్లాత్ తీసుకున్న దాన్ని మనం తక్కువ క్లాత్ తీసుకున్న దాని లోపలికి ఫోల్డ్ చేసేసి ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అవతల వైపు ఇవతల వైపు రెండు వైపులు చూసినా కూడా మనకి ఎక్కడా కూడా మనకి ఆ క్లాత్ అనేది ఓపెన్ అవ్వడం అంటే పోగులు బయటికి రావడం అలాగా ఉండదన్నమాట. సో చూస్తున్నారు కదా, అటు ఇటు ఎటు చూసినా కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. ఇంకా ఓవర్లాక్ చేసే పని ఉండదన్నమాట. సో ఈ టిప్ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్యాంట్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ నడుం పార్ట్ ముందు మనం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఆ ప్యాంట్ స్టిచ్చింగ్ అనేది తొందరగా అయిపోతుంది అనమాట. ఇది కూడా మనము కరెక్ట్ మెజర్మెంట్ తోటి ముందు కట్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. కొంతమంది ఏంటంటే ప్రతిసారి ఆ ప్యాంట్ మెజర్మెంట్ చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ ఉంటారనమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే మనకి టైం వేస్ట్ అయిపోతుందండి. మనము కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుని దానికి ఇంకా ఎక్స్ట్రాగా ఎంత లూజ్ పెట్టుకోవాలి అనే దాన్ని బట్టి మెజర్ చేసేసి కట్ చేసి కుట్టుకున్నాం అనుకోండి, చక్కగా తొందరగా అయిపోతుంది అనమాట. ఇక్కడ మనం డోరీ వేయడానికి నేను అక్కడ జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ని అయితే స్టిచ్చెస్ ఓపెన్ చేసేసాను. అక్కడ నుంచి మన డోరీ అయితే ఎక్కించుకోవచ్చు. అలాగే మనం ఈ నడుం పార్ట్ని ఏంటంటే ఫోల్డ్ చేసేసి 2 ఫోల్డ్స్గా చేసేసి అటువైపు ఇటువైపు మనము సిజర్స్ తోటి చిన్న కటింగ్ అయితే పెట్టాలన్నమాట. అది ఎందుకంటే మనం కింద పార్ట్కి ఫ్రిల్స్ అయి పెడుతూ ఉంటాం కదా, సో అవి పెట్టేటప్పుడు దానికి కూడా ఇలాగే సమానంగా క్లాత్ ఫోల్డ్ చేసుకొని ఆ కటింగ్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ కటింగ్స్ అన్నీ సేమ్ ఒక దగ్గరికి వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటే కనుక చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే మనకి ప్యాంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. వితిన్ 15 మినిట్స్లో అయితే ఈ ప్యాంట్ అనేది స్టిచ్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ కొద్దిగా స్టిచ్చింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమవుతుందండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట. సో కొంతమంది అంటే ఈ టిప్స్ తెలియక కొద్దిగా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళ కోసమని నేను చెప్తున్నాను. సో ఈ కింద వైపు అంతా ప్యాంట్ అయితే స్టిచ్ చేసేసానండి. తర్వాత సైడ్ జాయింట్ చేసేసుకుంటే ప్యాంట్ అనేది ఈ 2 వైపులా సైడ్ జాయింట్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. మనకి ఈ 2 కూడా మనం 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి. ఒక స్టిచ్ వేయకూడదు అనమాట, కంపల్సరీ 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలన్నమాట. అలాగే మనకి కిస్తా పార్ట్లో కంపల్సరీ కొద్దిగా రఫ్ చేయాలన్నమాట. అలా రఫ్ చేస్తే ప్యాంట్ అనేది కిస్తా దగ్గర చిరిగిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ క్లాత్ని కూడా 2 ఫోల్డ్స్గా చేసేసి నేను కత్తెరతో చిన్నగా కట్ చేసేసాను. సో ఈ పై పార్ట్కి నేను ముందు 2 ఫోల్డ్ చేసేసి కట్ చేశాను కదా, సో ఆ కటింగ్స్ అన్నీ కూడా ఒక దగ్గర వచ్చేలాగా ఈ ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. మనకి ఇలా చేయడం వల్ల ఏంటంటే అస్సలు టైం వేస్ట్ అవ్వదన్నమాట. సో ఎక్కడెక్కడైతే కట్ చేశానో ఆ కటింగ్స్ అన్నీ కూడా మనకి ఒక దగ్గర వచ్చేలాగా చూసుకొని మిగతా క్లాత్ అంతా కూడా ఇలాగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో ఇలా చేస్తే ఏంటంటే మనకి ప్రతిసారి ఆ ప్యాంట్ తీసుకోవడం, మెజర్ చూసుకోవడం అలాగా అసలు చూసుకునే పనే ఉండదన్నమాట. అలాగే నేను మీతో ఇంకొక విషయం అయితే షేర్ చేసుకోవాలండి. అదేంటంటే జాక్ ఎఫ్ఐ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఒక వీడియో చేసి పెట్టాను కదా, సో ఆ వీడియోకి నాకు
కామెంట్స్ వస్తూ ఉన్నాయన్నమాట. అవేంటంటే కాస్ట్ ఎంత అని చెప్పి ఒక ఇద్దరైతే అడిగారండి. సో నేను కాస్ట్ అనేది వీడియోలో ఆల్రెడీ మెన్షన్ చేశానండి. అది ఎంత కాస్ట్ పడింది, ఇంకా దానికి ఎక్స్ట్రాగా ఇంకా ఏవేవి తీసుకున్నాను అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఆ వీడియోలో మెన్షన్ చేశానండి. సో ఆ వీడియో మీరు కంప్లీట్గా చూస్తే మీకైతే అర్థమవుతుందనమాట నేను ఎంత కాస్ట్కి తీసుకున్నాను ఏంటి అనేది. అలాగే అడ్రస్ అడుగుతున్నారండి. నేను వీడియోలో అడ్రస్ అయితే మెన్షన్ చేయలేదు, కానీ ఎవరైతే నాకు కామెంట్ చేశారో నేను వాళ్ళకైతే అడ్రస్ ఇచ్చానమాట. సో నేను విజయవాడలో పలానా చోట తీసుకున్నాను అనేసి వాళ్ళకి ఆ కామెంట్కి నేను ఆన్సర్ అయితే చేశాను. మీరే ఎవరికైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి ఆ వీడియోని కంప్లీట్గా చూడండి. అలాగే ఎవరైనా జాక్ ఎఫ్ఐ తీసుకోవాలనుకుంటుంటే కనుక వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయడం అనేది అస్సలు మర్చిపోవద్దు. అలాగే జాక్ ఎఫ్ఐ గురించి ఇంకొక 3 విషయాలైతే మీతో షేర్ చేసుకుంటానండి. అవేంటంటే మనకి నార్మల్ మిషన్కి వచ్చిన ఈ బాబిన్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్కే దారం కన్నా కూడా ఈ జాక్ ఎఫ్ఐకి ఇచ్చిన బాబిన్కి దారం అనేది కొద్దిగా ఎక్కువ ఎక్స్ట్రాగా ఎక్కుతుందనమాట. సో మనకి అలా ఉండడం వల్ల ఏంటంటే పెద్ద బ్లౌజెస్ కానీ లేదంటే పంజాబీ డ్రెస్సులు అవి స్టిచ్ చేసేటప్పుడు మనకి దారం అనేది ఊరికే మార్చుకునే పని అయితే లేదనమాట. కొద్దిగా ఎక్స్ట్రానే ఉంటుంది. ఎందుకంటే నేను ఈ మిషన్ తీసుకున్న దగ్గర నుంచి స్టిచ్ చేస్తూ ఉన్నాను కదా, సో నాకు ఆ వేరియేషన్ అనేది తెలుస్తుంది. పెద్ద బ్లౌజెస్ తీసుకున్నాం అనుకోండి, అవి మొత్తం కుట్టేసిన తర్వాత సైడ్ జాయింట్ చేసేటప్పుడు కంపల్సరీ దారం అయిపోయేదన్నమాట నార్మల్ మిషన్ మీద అయితే. సో దీనికైతే అలా అవ్వట్లేదండి, ఇంకా ఎక్స్ట్రాగా దారం మిగులుతుందనమాట. సో నేను ఈ విషయం కూడా మీతో షేర్ చేసుకుందాం అనేసి చెప్తున్నాను. అలాగే ఈ లెఫ్ట్ సైడ్లో ఒక ఫోటో పెట్టాను కదండి, మిషన్కి బ్లూ బటన్ ఉంది, అది ప్రెస్ చేస్తే సింగిల్ స్టిచ్ వస్తుంది అనేసి. సో ఆ బటన్ ఏంటంటే మిషన్ ఆన్ అవ్వగానే ప్రెస్ చేస్తే రాదనమాట. ఒకసారి మిషన్ రన్ చేసిన తర్వాత ప్రెస్ చేస్తే కనుక ఆ స్టిచెస్ అనేవి అది కంటిన్యూస్గా వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మనకి ఆయిల్ ట్యాంక్ ఉంటుంది కదా, సో అందులో ఆప్షన్ ఇస్తాడండి లో హై అనేసి. ఆ లో అనే వరకు మనం ఆయిల్ అనేది ఫిల్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. దానికంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగా వేసుకున్నా పర్లేదు, కానీ మరీ హై వరకు ఆయిల్ అనేది నింపాల్సిన అవసరం లేదనమాట. అలాగే మిషన్ టేబుల్కి మనకి ప్రతిసారి టేప్తో పని లేకుండా మెజర్మెంట్స్ అనేవి ఇస్తారనమాట. 1 మీటర్ వరకు అక్కడ మెజర్మెంట్స్ అయితే ఉంటుందండి. ప్రతిసారి టేప్ తీసి మనం కొలుచుకోవాల్సిన అవసరం లేదనమాట. సో ఇవన్నమాట జాక్ ఎఫ్ఐ గురించి ఇంకొన్ని విషయాలు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు తప్పకుండా కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఆన్సర్ అయితే ఇస్తాను మీకు. అలాగే ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి నేను కొన్న రేట్ మాత్రమే నేను మీతో షేర్ చేసుకున్నానండి. ఇది ప్రైస్ అనేది షాప్ని బట్టి రేట్ అయితే మారుతూ ఉందన్నమాట. సో మీ ఏరియాలో ఎంత ఉంది అనే దాన్ని బట్టి మీరు ఒకసారి ఎంక్వైరీ చేసి అయితే తీసుకోండి. ప్రతి చోట ఈ ప్రైస్కే ఇవ్వాలని ఏం లేదు కదా. సో నేను ఎక్కడైతే తీసుకున్నానో అక్కడ మాత్రం ఈ రేట్కి అయితే ఇచ్చారనమాట. సో నాకైతే రీజనబుల్ అనిపించిందండి. వేరే వేరే చోట్ల కనుక్కున్నప్పుడు ఏంటంటే ఇంతకంటే కొద్దిగా ఎక్కువే చెప్పారనమాట. సో నాకు ఇక్కడ రీజనబుల్ అనిపించింది. ప్లస్ మిషన్ గురించి కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆ థ్రెడ్డింగ్ ఎక్కించడం కానీ, దాని మెయింటెనెన్స్ ఎలా చూసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నాకైతే చాలా బాగా చెప్పారనమాట. సో నాకు పర్సనల్గా ఇక్కడైతే నచ్చిందండి. నేను అందుకని ఎక్కడ తీసుకున్నాను ఏంటి ప్రైస్ ఎంత అనేది అయితే క్లియర్గా చెప్పాను. సో మీరు ఈ విజయవాడలో ఉండేటట్లయితే తప్పకుండా మీరు అక్కడికి వెళ్ళి తీసుకోండి. అంతేకాకుండా నేను ఈ మిషన్ తీసుకున్నది వచ్చేసి జాక్ మిషన్ డీలర్స్ దగ్గర అండి. సో మన వాళ్ళ దగ్గర తీసుకుంటే ఏంటంటే మిషన్కి సంబంధించిన ఏమైనా డౌట్లు వచ్చినా, ఏదైనా రిపేర్లు వచ్చినా వాళ్ళు తొందరగా క్లియర్ చేస్తారనమాట. సో మనకి వేరే వేరే చోట్ల కూడా ఈ మిషన్స్ దొరుకుతాయి, కానీ డీలర్స్ దగ్గర తీసుకుంటేనే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే తొందరగా సాల్వ్ అయితే అవుతుంది. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.